స్వామియే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కలనాథనే శరణమయ్యప్ప. నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ గురుస్వామి. అయ్యప్ప పూజలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది చాలా మందిలో ఉండేటువంటి సందేహము. చాలా చోట్ల నేను చూస్తున్నాను. స్త్రీల విషయంలో చాలా వివక్ష చూపిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో వివక్ష చూపించడం అంటే ఏంటంటే, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను వెళ్ళి వేరే దగ్గర సన్నిధానం ఏర్పాటు చేసుకుంటానని ఓ 10 మంది స్వాములు, 4, 5, 10 మందో కాస్త సమూహముగా ఏర్పడి ఏదో ఒక మన హైదరాబాదు లాంటి నగరాల్లో జనాలు రద్దీ ఉన్న ప్రాంతంలో అయితే ఏదైనా అపార్ట్మెంట్సో లేకపోతే ఇంకేదో ఇల్లు ఒక 40 రోజుల కోసం అద్దెకి తీసుకొని అందులో వాళ్ళ యొక్క దీక్షని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే అయ్యప్ప పూజల్లో కూడా మహాపడి పూజలు, ఈ విధంగా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు స్త్రీలందరూ కూడా పూజ ఎలా ఉంటుందో చూద్దామని ముందుగా వచ్చి అలా ముందుగా కూర్చొని ఆ గురుస్వామి గారిని, పూజలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని చాలా భక్తిగా ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఈ పూజని నేను చూడగలుగుతున్నాను కళ్ళారా అని చెప్పి ఆనందంతో, తన్మయత్వముతో, భక్తి పారవస్యంతో మునిగిపోయి అక్కడ సేవ చేసుకోవడానికి కూడా ఈ స్త్రీలందరూ ప్రధానంగా ముందుంటారు. కానీ సమయం గడిచే కొద్దీ భజన కార్యక్రమం పూర్తవడం దగ్గర పడేటప్పటికీ, పడి వెలిగించేటువంటి సమయం వచ్చేటప్పటికీ స్వాములు తండోపతండాలుగా వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆఫీసుల నుంచి కానీ, వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాల నుంచి కానీ. అలా వచ్చేసిన తర్వాత వాళ్ళు స్వాములు వచ్చారు, మీరు వెళ్ళిపోండి అంటూ అక్కడ ముందు కూర్చున్నటువంటి ఆడవాళ్ళని వెనక్కి పంపించేయటము జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు సబబు స్వామి? మనము ఎన్నో పూజలు కడతాం మాలలు వేసుకొని, ఎన్నో పూజల్ని దగ్గర నుంచి చూస్తాము, ఎన్నోసార్లు పడి వెలిగిస్తాము, వెలుగుతూ ఉంటే ఎదురుగుండానే ఉంటాము, చాలా దగ్గరగా ఉండి చూస్తూ ఉంటాము. శబరిమలలో కూడా అయ్యప్ప స్వామి వారి పడి పూజా కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షిస్తాము. టీవీల్లో చూడడము, వీడియోల్లో చూడడము, సెల్ ఫోన్లో రికార్డ్ చేసి చూడడము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినంత ఆనందాన్ని అయితే ఇవ్వవు కదా. కాబట్టి ఈ స్త్రీలు ప్రధానంగా ముందు నుంచి ఉండి స్వామి సేవలో, స్వామి భక్తిలో తరిస్తున్నటువంటి ఈ స్త్రీలని పూజ పూర్తయ్యే సమయంలో వచ్చినటువంటి మనము వెనక్కి వెళ్ళిపోండి అంటూ వాళ్ళకి పూజ కనిపించకుండా వాళ్ళని వెనక్కి పంపించేయటములో ఏమాత్రమైనా న్యాయం ఉందా? వాళ్ళు ఎక్కడ చూస్తారు? వాళ్ళు వచ్చే పూజ ఎక్కడికి? వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు కానీ, వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళు కానీ పూజ చేసుకుంటేనే వీళ్ళు రావటం జరుగుతుంది. అలాంటి సొంత వాళ్ళు పడి పూజ చేసుకుంటున్నా కూడా దగ్గర నుంచి చూసే అదృష్టము ఆడవాళ్ళకి మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం? వాళ్ళని ఎందుకు వెనక్కి పంపించేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనం వచ్చాం, ముందుగా కూర్చునే బదులు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చివరిలో ఎక్కడో నుంచున్నా పడి వెలిగించిన వెంటనే ఈ స్త్రీలందరూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారుగా చూసి కళ్ళారా. అప్పుడు మళ్ళీ మనం ముందరకు వచ్చేయచ్చుగా సాష్టాంగ ప్రణామాలు అవన్నీ చేయటం కోసం. కాబట్టి వాళ్ళ మనసుని బాధ పెట్టకండి. అలాగే మనము వేరే సన్నిధానం, వేరే అపార్ట్మెంట్స్లోనో ఇంకెక్కడో ఇంకో 2-3 కుటుంబాలు ఉన్నటువంటి ఇంట్లోనో ఒక పోర్షన్ కిరాయికి తీసుకొని అందులో మనం పీఠం పెట్టుకొని మన యొక్క దీక్షను చేస్తూ ఉంటాం. ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తే చాలా తప్పు, మనం ఇంట్లో కనుక సన్నిధానం ఉంటే. కానీ అవే ఇబ్బందులు వేరే ఆడవాళ్ళకి రావా? ఆ అపార్ట్మెంట్స్లో ఇంకో 10, 20, 30, 50 కుటుంబాలు ఉండట్లేదా? వాళ్ళందరిలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఉంటున్నారా? ఆఫీసులకు వెళ్ళేటప్పుడు మనం రోడ్డు మీదకి వస్తే ఆ స్త్రీలు మనకి కనిపించట్లేదా? శ్మశానాల పక్క నుంచి మనము ఆఫీసులకి మళ్ళనేమో మన యొక్క వృత్తి వ్యాపారాలకి వెళ్ళట్లేదా? శ్మశానాల పక్క నుంచి బై రోడ్డు వెళ్ళేవాళ్ళు, బై ట్రైన్ వెళ్ళేటువంటి వాళ్ళు శ్మశానం మధ్యలోంచి, బై ఫ్లైట్ వెళ్ళేటువంటి వాళ్ళు శ్మశానం పైనుంచి యాత్ర చేయట్లేదా? అప్పుడు దోషాలు అంటావా? అంటే మనము రాను రాను మూర్ఖంగా ప్రవర్తించడం అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడ మనం ఇంట్లో సన్నిధానం పెట్టుకుంటే ఆ 41 రోజుల దీక్ష ఫలితం మన ఇంట్లో ఉంటుంది. ఏవైనా చెడు శక్తులు ఉన్నా కూడా అవి దూరం అవుతాయి. అలాగే భార్య, తల్లి వీళ్ళు మనకి కాస్త సేవ చేస్తూ ఉంటారు, ఆ దేవుడి యొక్క సేవలో ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు మన కంటికి కనిపించకుండా పక్కన ఎక్కడో రూమ్లో ఉంటారు, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎంతమంది స్వాములు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది స్వాములు గురుస్వాములుగా మారినటువంటి వారు వాళ్ళ ఇళ్లల్లో సన్నిధానం పెట్టుకొని ఉండట్లేదు. వాళ్ళకి కుదిరినటువంటి విధానము ఈ అపార్ట్మెంట్స్లలోకి వాటికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి ఎందుకు కుదరట్లేదు?
మనసుంటే మార్గం ఉండదా స్వామి? కాబట్టి ఈ పూజా ఫలితము మీ కుటుంబానికి పూర్తిగా అందించండి. మీ ఇంట్లో సన్నిధానం పెట్టుకోండి, పిల్లలు ఉంటారు, వాళ్ళు మీరు చేసేటువంటి పూజకి పొద్దున్నే స్నానం చేసి రావడం అలవాటు చేసుకుంటారు. మన హైందవ ధర్మం అనేటువంటిది వాళ్ళకి అప్పటి నుంచే అలవాటు అవుతుంది. స్త్రీలు కూడా ఈ స్వామికి నేను ఇవాళ తుడుచుకున్నాను, పువ్వులు పట్టుకొచ్చాను, బయటికి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చాను, ఈ స్వామికి వండి నైవేద్యం పెట్టాను అని ఇంట్లో అమ్మో, అక్కో, తల్లో, చెల్లు, భార్యో ఎవరో ఒకళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అది కాక ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ స్త్రీ, ఆ తల్లి ఏమనుకుంటుందంటే ఇక్కడ మాల వేసుకొని దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి నా భర్త లేదా కొడుకు లేదా అన్న లేదా తమ్ముడు ఏదో వరుస అవుతారు కదా, నాకు ఇబ్బంది అయితే ఆయన దీక్ష ఖచ్చితంగా పాడవుతుంది. కాబట్టి నాకు ఇబ్బంది ఏదన్నా వచ్చిందంటే నేను తనకి ముందుగానే ఇంటిమేషన్ చేయాలని డైరెక్ట్లీ ఫోన్లో మెసేజ్ పెట్టడం కానీ ఇంకో రకంగా కానీ ఇంటిమేషన్ అనేటువంటిది ఇస్తుంది. ఇంట్లో ఉండే అవకాశం లేకపోతే ఆ 3 రోజులు కూడా ఇబ్బంది రాగానే బయట తలుపుకి ఒక చిన్న స్లిప్ పెట్టేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెడుతున్నానని చెప్పి ఆ 3-4 రోజులు కూడా ఆ తల్లి తన తల్లిగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆనందంగా తల్లి వాళ్ళ ఇంట్లో కాలక్షేపం చేసి వస్తుంది. ఎంత మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి మిత్రులారా. ఆలోచిస్తే ఆచరణకి ఏదీ కూడా తప్పు కాదు, ఏదీ కూడా కష్టం కాదు. అందుకనే ఇలాంటి కష్టమైన పద్ధతులన్నింటినీ కూడా కష్టంగా చేస్తూ అయ్యప్ప స్వామి దీక్ష చాలా కష్టమైనది అనేటువంటి భావనలో మన వాళ్ళందరూ ఉంటారు. కానీ అది కష్టముతో చేసేటువంటి దీక్ష కాదు స్వామి, ఇష్టముతో చేసేటువంటి దీక్ష. కష్టపడి చేయాల్సింది కాదు, ఇష్టపడి చేయాల్సిందే. అప్పుడే పూర్తి ఫలితాలని మనము పొందగలుగుతాం మిత్రులారా. ఇంకా ఎన్నో విషయాలని రాబోయే రోజుల్లో మనం ప్రస్తావించుకుందాం, మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.